హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్షి బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చికెన్ పచ్చడి. అదే మనకు అర్థం కాదు కదా, మన సైడ్ చికెన్ ఊరగాయ అంటారు, తెలంగాణ సైడ్ చికెన్ పచ్చడి అంటారు. గాయ్స్, ఫస్ట్ వచ్చేసి చికెన్ అంతా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద పీసెస్ బాగుండవు. నెక్స్ట్ చికెన్ నీట్గా శుభ్రం చేసుకొని పసుపు ఉప్పేసి బాగా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. చికెన్ మొత్తము మ్యాగ్నేట్ చేసేసి ఒక సైడ్ పెట్టేసుకొని, గాయ్స్ మేమైతే ఇంట్లోనే అల్లం పేస్ట్ పట్టి వేస్తున్నాము, ఫ్రెష్గా ఉంటుందని. మీరు కూడా అలాగే వేసుకోండి, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి, బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ అంతా, అదంతా ఇట్లా ఆయిల్లో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ ఫస్ట్, అంతే కదా. సో గాయ్స్, ఇందాక వేసినాం కదా, అది ఎట్లా ఫ్రై అయిందో చూద్దాం ఇప్పుడు. బాగా ఫ్రై అయింది కదా మంచిగా. గాయ్స్, ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి అనమాట. ఈ మాదిరిగా ఉండాలన్నమాట, చూసేకి క్రిస్పీగా. కలర్ కూడా ఈ కలర్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 by 1 మొత్తం చూపిస్తా. ప్రాసెస్ ఎక్కడ మిస్ అవ్వద్దండి, స్కిప్ చేయద్దండి. గాయ్స్, ముందైతే ఇట్లా అదే ఆయిల్లో అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. సో గాయ్స్, ఇట్లయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ని అదే ఆయిల్లో వేసి. కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలి, అదే పచ్చి వాసన పోయేంత వరకు. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు వేయాలా? వేసే. సో అవైతే ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ వేసేయాలన్నమాట దాంట్లో. 2 kgల చికెన్కి ఇలాంటి బౌల్తో క్వాంటిటీ తీసుకోండి. కారము, ధనియాల పొడి, ఇంకా మేమైతే ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా చేసుకొని అదే చెక్క లవంగా వేయించుకొని పొడి పట్టుకొని వేసుకున్నాము. మీరు కూడా అదే ట్రై చేయండి, అదైతేనే టేస్ట్ ఉంటుంది. రైస్ నీట్గా అయితే మసాలాలన్నీ వేసేసుకోవాలి. చూడ్డానికి అచ్చం చికెన్ లాగే ఉంది, నాకు చూస్తేనే నోరు ఊడిపోతుంది. అదంతా నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఒక పెద్ద బౌల్లో దాని అంతా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది నీట్గా చల్లారాలంట. దీన్ని పక్కకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నీట్గా చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే 2 kgల చికెన్కి 3 నిమ్మకాయలు అయితే పిండుకున్నాం అన్నమాట. దాంట్లో మొత్తం నిమ్మరసం అంతా పిండేసుకొని ఇట్లా ప్రాపర్గా అంతా కలుపుకోవాలి. నిమ్మరసం పిండుకున్నాకే టేస్ట్ ఉంటుందంట, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. గాయ్స్, నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ప్రాపర్గా అయితే నీట్గా కలిపేసుకోండి. ఇంకా మేమైతే అదే కడాయిలో అయితే అన్నం వేసుకొని తిన్నాము, సూపర్ టేస్ట్ ఉంది. అట్లా ఊరగాయ పెట్టిన గిన్నెలోనే అన్నం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఆగలేక మళ్ళీ తినేసిన. గాయ్స్, టేస్ట్ సూపర్గా ఉంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో, చాలా చాలా బాగుంది. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.